ప్రేమలో ఓడిపోవడం, ఆ బాధలో మనసు సమాధానాల కోసం వెతుక్కుంటోంది కదా. అప్పుడప్పుడు మనం అసలు ఊహించని చోట్ల నుంచి మనసుకు ఓదార్పునిచ్చే ఒక గొప్ప జ్ఞానం దొరుకుతుంది. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే వినబోతున్నాం. ప్రేమ ముగిసినప్పుడు ఏం జరుగుతుంది? ఇది చాలా మందిని ఏదో ఒక సందర్భంలో వెంటాడే ప్రశ్న కదూ. మన జీవితంలో అంత ముఖ్యమైన వాళ్ళు ఉన్నట్టుండి దూరమైపోతే ఆ తర్వాత వచ్చే శూన్యతను ఎలా భరించాలి, ఎలా నింపుకోవాలి? అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో పెద్ద పెద్ద పుస్తకాల్లో కాదు, ఒక సముద్రపు ఒడ్డున ఇద్దరు అపరిచితుల మధ్య జరిగిన చాలా సాధారణ సంభాషణలో దొరికింది. సరే, అసలు కథలోకి వెళదాం. ఒక యూట్యూబర్ బీచ్లో ఒంటరిగా కూర్చునున్న ఒకతన్ని చూశాడు. అతనితో మాట కలపడం మొదలుపెట్టాడు. ఒక చిన్న ప్రశ్నతో మొదలైందా సంభాషణ. కాని చూడండి, అది చివరికి జీవితం గురించిన ఎంత పెద్ద పాఠాన్ని మనకు నేర్పిస్తుందో. ఆ యూట్యూబర్ చాలా క్యాజువల్గా అడిగాడు, మీకు లవర్ ఉన్నారా అని. బహుశా అవును అనో లేదు అనో సింపుల్గా సమాధానం వస్తుందనుకున్నాడేమో. కాని పాపం అతనికి తెలీదు ఆ ఒక్క ప్రశ్న ఒక ఎంత లోతైన ప్రయాణాన్ని మొదలుపెడుతుందో. ఆ వ్యక్తి సమాధానం వెంటనే రాలేదు. కాసేపటి నిశ్శబ్దం తర్వాత, ఉండేది 2 సంవత్సరాల క్రితం అన్నాడు. ఆ గొంతులో, ఆ మాటల్లో ఒక పెద్ద గతం, ఒక కథ దాగుందని ఇట్టే అర్థమైపోతోంది. ఆ కథ ఏంటో నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. అతని మాటలు చాలా బరువుగా వస్తున్నాయి. ఆమె ఇప్పుడు వేరొకరిని ప్రేమిస్తున్నానని చెప్పింది అని చెప్పాడు. అంటే తన భాగస్వామి తనను వదిలేసి వేరొకరి దగ్గరికి వెళ్ళిపోయిందన్నమాట. తను ఎంతగానో ప్రయత్నించానని, కాని ఆమె నిర్ణయం మార్చుకోలేదని, నువ్వు నాకు వద్దు అని ఖరాఖండిగా చెప్పేసిందని చెప్పాడు. అతని గొంతులో ఆ నిస్సహాయత స్పష్టంగా వినిపిస్తోంది. అయితే ఇక్కడే అసలు విషయముందే. కథ ఊహించని మలుపు తీసుకుంది. అతను తన బాధ గురించే మాట్లాడుతూ ఉండిపోలేదు. ఆ బాధను అర్థం చేసుకోవడానికి, దాన్ని అధిగమించడానికి మనందరికీ ఒక ప్రాచీనమైన, అద్భుతమైన మార్గాన్ని చూపించాడు. అతను యూట్యూబర్ని ఇలా అడిగాడు, మీకు మన పురాణ కథలు తెలుసా అని. చూడండి, ఆ ప్రశ్న కేవలం యూట్యూబర్కి మాత్రమే కాదు, మనందర్నీ తన ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నట్టుంది. తన బాధను అర్థం చేసుకోవడానికి మన పురాణాల నుంచి ఎంత గొప్ప స్ఫూర్తిని అందిస్తున్నాడో పదా. ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత కీలకమైన భాగానికి వచ్చేశాం. మనకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పే 3 దైవిక ప్రేమ కథలు. ఆ 3 కథలు ఎవరివంటే, 1 శ్రీకృష్ణుడు మరియు రాధ, 2 శివుడు మరియు పార్వతి, ఇక 3 వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మి. ఈ 3 జంటల కథలు ప్రేమ గురించి మాత్రమే చెప్పవు, ప్రేమకు మించిన గౌరవం, త్యాగం లాంటి లోతైన విషయాలను ఎలా వివరిస్తాయో మనమిప్పుడు చూద్దాం. మొదటగా కృష్ణుడు రాధా కథ చూద్దాం. శ్రీకృష్ణుడికి రాధ అంటే ప్రాణం. కాని రాధ వేరొకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఒక్కసారి ఆలోచించండి, కృష్ణుడు దేవుడు, తన మాయతో క్షణంలో ఆమె మనసు మార్చేయగలడు. కాని ఆయన అలా చేయలేదు. తన బాధను భరించాడే కాని ఆమె ఇష్టాన్ని గౌరవించాడు. అది ప్రేమంటే. ఇక శివుడి కథ, ఇది ఇంకా లోతైనది. సతీదేవి రూపంలో ఉన్న పార్వతి అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటోంది. సకల లోకాలకు అధిపతి అయిన శివుడికి ఆమెను ఆపడం, బ్రతికించడం పెద్ద విషయమే కాదు. అయినా ఆయన ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. మరో జన్మలో ఆమె కోసం ఎదురుచూశాడు. ఇది ప్రేమను మించిన గౌరవం, ఎదుటివారి స్వేచ్ఛకు, వాళ్ల నిర్ణయానికి ఇచ్చే విలువ. ఇక 3వ ఉదాహరణ వెంకటేశ్వర స్వామి. లక్ష్మీదేవి కోసం భూలోకానికి వచ్చిన ఆయనకి ఆమె తనతో ఉండటానికి ఇష్టపడటం లేదని తెలుస్తుంది. ఆయన ఏం చేశాడు? తన దైవిక శక్తులతో ఆమెను బలవంతం చేశాడా? లేదు. బదులుగా తన ప్రేమకు, ఆమె నిర్ణయం పట్ల తన గౌరవానికి గుర్తుగా శిలగా మారిపోయాడు. తన భార్య ఇష్టానికి అంతకంటే గొప్ప గౌరవం ఇంకేముంటుంది? సరే, ఈ 3 దైవిక కథల్లో మనం గమనించాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయముంది. అదే గౌరవం. మరి ఆ గౌరవం అంటే ఏంటి? గౌరవం అంటే మన చేతిలో ఎదుటివారి మనసును మార్చే శక్తి ఉన్నా సరే వాళ్ల నిర్ణయాన్ని అంగీకరించడం, వాళ్ల స్వేచ్ఛకు విలువివ్వడం. ఆ నిర్ణయం మనకు ఎంత బాధను మిగిల్చినా పర్లేదు, కానీ వాళ్ల ఇష్టాన్ని గౌరవించడమే అసలైన గౌరవం. ఈ కథలు మనకు చెప్పేది ఇదే. ఇప్పుడు మళ్ళీ మనం ఆ బీచ్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వద్దాం.
ఈ దైవిక జ్ఞానాన్ని అతను తన జీవితానికి ఎలా అన్వయించుకున్నాడో చూద్దాం. ఆ కథలు చెప్పాక అతను తన పరిస్థితిని ఒక కొత్త కోణంలో చూడగలిగాడు. ఇది ఎవరి తప్పు కాదన్నాడు. ప్రేమ అనేది దేవుడు పెట్టే ఒక పరీక్ష అని, ఆ పరీక్షలో తను తన భాగస్వామి నిలబడలేకపోయామని చాలా ప్రశాంతంగా ఒప్పుకున్నాడు. చివరిగా అతను ఒక మాట అన్నాడు, నేను కూడా మన దేవుళ్లలాగనే ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాను అని. చూసారా, తన బాధలోనే ఉండిపోకుండా దైవత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ బాధలో కూడా ఒక ప్రశాంతతను, ఒక గౌరవాన్ని ఎంచుకున్నాడు. మరి ఈ కథ మనందరి ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. నిజమైన ప్రేమ అంటే గట్టిగా పట్టుకుని ఉండటమా, లేక కొన్నిసార్లు గౌరవంగా వదులుకోవటమా? ప్రేమ, స్వేచ్ఛ, అంగీకారం వీటన్నింటి గురించి ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది. బహుశా కొన్నిసార్లు మనం ప్రేమించే వాళ్ళని వాళ్ల దారిలో వాళ్లను సంతోషంగా వెళ్లనివ్వడమే మనం చూపించగల గొప్ప ప్రేమేమో.